సర్వీస్ సెంటర్స్ అన్ని సరిగ్గా చూడట్లేదు, సరిగ్గా వాళ్ళు రిపేర్ చేయట్లేదు, అండ్ లాంగ్ రన్ లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటే రెక్టిఫై చేయట్లేదు అనేది ప్రాబ్లమ్. టాటా వాళ్ళు అది గనక సెట్ చేసుకుంటే తిరిగే ఉండదు టాటా బండికి మన భారతదేశంలో. అందుకే ఈ సర్వీస్ బాగోలేదు అనేసరికి చాలా మంది దీనికి హుండాయి, కియా ఇట్లా మారిపోతా ఉన్నారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. కొనే వాళ్ళు కూడా చూసుకోవాల్సింది బండి ఒకటే బాగుంటే కాదు, కానీ దాని తర్వాత మెయింటెనెన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11.19 lakhs నుంచి 21.19 lakhs దాకా రేంజ్ అవుతుంది మాక్సిమం ఆఫ్. సేఫ్టీ ఫ్రంట్ లో వచ్చేసరికి ఈ కార్ కి లెవెల్ 2+ ADAS విత్ 22 ఫంక్షన్స్ ఉన్నాయి. అండ్ దీని మైలేజ్ ఇవన్నీ సర్టిఫైడ్ 12 hour రన్ లో వచ్చేసరికి సియర్రా హైపరియాన్ TGDI ఈ మోడల్ రికార్డెడ్ మైలేజ్ ఆఫ్ 29.9 km/L, అంటే చాలా ఎక్కువ వస్తున్నట్టే. అలాగే స్పెషల్ సర్క్యూట్ టెస్ట్ లో 222 km/h ఇది అచీవ్ చేసింది. కాకపోతే ఇది కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్ తో ఇది అచీవ్ చేసింది. సో మొత్తానికి ఈ కార్ అయితే కొత్త రికార్డ్స్ అయితే సెట్ చేసింది. 70,000 బుకింగ్స్ ఆన్ ద ఫస్ట్ డే అండ్ 1.23 lakh పీపుల్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ని సబ్మిట్ చేశారు. సో వీ హ్యావ్ టు సీ టాటా, మహీంద్రా ఈ లోకల్ మోడల్స్ బాగా స్ట్రాంగ్ అవ్వాలి అండ్ మన దేశానికి వెన్నుముకలా తయారవ్వాలి అండ్ అదర్ కంట్రీస్ లో కూడా ఇవి బాగా వెళ్ళాలి.